the view. देखो मैं We finally reached the destination. గోదావరి ఇక్కడ మొత్తం శ్మశానం ఉంటుంది అనమాట. కొంచెం కిందకి వెళ్తే burial ground. This is burial ground. Yeah, like అన్అఫీషియల్ కదా అది? yeah, it's a official. అఫీషియలా? ఓకే. అక్కడ పోర్ట్స్ పెట్టడం అంత లీగల్ కాదనుకున్నాను నేను. కానీ లీగల్ అంట. Official. కిందకి వెళ్ళొచ్చా అక్కడ వరకు? Let's go. బండి వస్తా సార్? ఎందుకు కొత్త బండి కదా? వదిలేదు. మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఆ పోల్ కనిపిస్తుందా? అక్కడ మన బండి పార్క్ చేసాం. మీకు కనిపిస్తుందో లేదో. స్ట్రైట్గా అటు నుంచి వచ్చేస్తే మన ఊరు నుంచి ఇక్కడికి వచ్చేస్తాం ఈ పాయింట్కి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. సూపర్ కదా? ఇలా దగ్గరికి వెళ్దామనిపిస్తుంది ఇంకా. కాకపోతే ఇది బరియల్ గ్రౌండ్. ఏ తొక్కితే ఏది అడ్డుకుంటుందో అని చెప్పి భయం వేసి ఇక్కడే ఉండిపోయి చూపిస్తున్నాను మీకు. కాకపోతే ఇక్కడ పాములే కూడా ఉంటాయి చూడండి. అటు పక్క వెళ్తే ఏ ఊరు కదా? లంక, ఏదో లంక అంటారు కదా? లంక అంటారు. మరి అది ఏ లంకో తెలియదు స్పెసిఫిక్గా. అటు వెళ్తే మొత్తం ఇంకో ఊరు ఉంటుంది అనమాట. అది దాటాలంటే ఇక్కడ పంటలు ఉంటాయి, అంటే బోట్స్ ఉంటాయి అనమాట అటు పక్క వెళ్ళడానికి. అదిగోండి అటు చూడండి, మొత్తం నేల కనిపించేస్తుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా ఉందనుకుంటా. లేకపోతే రెయినీ సీజన్లో అయితే మొత్తం ఇదంతా మునిగిపోతుంది. ఇది మా ఊరు. ఇదేం అప్లోడ్ చేయలేదు నేను. ఏదో జస్ట్ వ్లాగ్ చేస్తున్నా అంతే. మసేనమ్మ కట్టనే ఇక్కడ ముందు ఉంటుంది ఒకటి. అక్కడికి వెళ్ళామనుకోండి వ్యూస్ అన్నీ బాగుంటాయి. కాకపోతే అంత దగ్గరికి వెళ్ళినవారు అనుకుంటా. ఇటు సైడ్ వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకోండి. బాగుంటుంది ఇలా. మా ఊరికి అప్పుడే కాల్ వచ్చేసింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరాలి. కొంచెం అసలు మేము వచ్చిన పని ఏంటంటే వ్లాగ్ చేయడానికి కాదు, నిజం చెప్పాలంటే. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకొని రమ్మని చెప్పారు ఇంటికి. మేమేమో ఇలా వ్లాగ్ చేయడానికని ఇలా వచ్చాం ఈ పక్కకి. లాక్డౌన్ టైంలో అయితే ఇక్కడ భలే ఎంజాయ్ చేసాం మేమందరం. ఊర్లలో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, నేచర్కి దగ్గరగా బతకొచ్చు. అదే సిటీ లైఫ్ అనుకోండి మొత్తం గొడవలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ చూడండి భలే ఉంది. దీన్ని ఏటిగట్టు అంటారు. అంటే ఇది దాటి గోదావరి ఇటు పక్క రాదనమాట. పక్కన ఇలా ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి వెళ్దాం ఈ బండి. యా సారీ. మీట్ మిస్టర్ కిషోర్. హాయ్ చెప్పరా. హాయ్. ఈస్ ఫ్రమ్ కాకినాడ. No, I'm from here. యాక్చువల్లీ బిలాంగ్స్ టు హియర్, బట్ చదివేది కాకినాడలో అనమాట. వీడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏంటది చెప్పరా? ఎందుకురా? ఈ మధ్య నేను బ్లాగ్స్ ఆపేశాను కదా, ఎందుకంటే రీజన్ నాకు ఎడిటింగ్ చేయడానికి మంచి ల్యాప్టాప్ ఏం లేదనమాట. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి ఎడిట్ చేయడానికి. కాకపోతే ఎడిట్ చేయడానికి మంచి బేస్ ఉంటే మనకి బాగుంటుంది. ఆ ల్యాప్టాప్ ఏమో మొత్తం స్టక్ అవుతుంది. ఆ ల్యాప్టాప్ మార్చాలి. పైగా ఆఫీస్ బిజీ కదా ఇది. ఇంకా అందుకని ఇంకా అంత ఏమీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు బ్లాగ్స్ మీద. కాకపోతే ఇదంతా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. అదే నేను రివ్యూ కంటెంట్ చేస్తే అది కొంచెం యూస్ఫుల్ కంటెంట్ అవుతుంది. బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు మొత్తం ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట వీడియోస్ అన్నీ. కరెక్ట్గా లంచ్ టైం అయింది కాబట్టి శ్రీకాంత్ ఏం లంచ్ తెచ్చుకోలేదు. అందుకని వాడి కోసం బయటకు వెళ్ళాను మీల్స్ తెచ్చుకుంటా అంటేను. ఇప్పుడు లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ మీద కూర్చోవాలన్నమాట. ఆ ఎడిటింగ్ కొంచెం కంప్లీట్ అయిపోతే ఏదో ఒక బ్లాగ్ అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఛానల్ రీచ్ కూడా చాలా పడిపోయింది. అందుకని మళ్ళీ బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. రివ్యూ కంటెంట్ అప్లోడ్ చేయాలని చూస్తున్నాను, కానీ ప్రజెంట్ ఏ రివ్యూ చేయాలనేదే చూస్తున్నాను నేను. అంతా గందరగోళం ఉందన్నమాట. ఏం అప్లోడ్ చేయాలి ఏంటి అర్థం అవ్వట్లేదు. మంచి వీడియోస్ చేయాలని చూస్తున్నాను. అన్ఫినిష్డ్గా ఏది వదిలేయాలని లేదనమాట నాకు. అందుకని కొంచెం ఆలోచించుకుంటూ చేసిన మళ్ళీ బ్యాక్ టు ఎడిటింగ్ అనమాట. చూద్దాం మళ్ళీ.